వెల్కమ్ టు మీటింగ్స్. నేను ఎపిసోడ్ జీవితంలో రాసిపెట్టి ఉంటే ఎప్పటికన్నా జరుగుతుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. కేరళలో చిన్నప్పుడు చదువుకుంటున్న ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆ విషయాలు ఒకరికి ఒకరు చెప్పుకోవడానికి కాస్త సమయం పట్టింది. కాస్త అంటే కాదు, దాదాపు 50 సంవత్సరాల సమయం పట్టింది. చిన్నప్పుడు చదువుకున్న వయసులో వాళ్ళు ప్రేమించుకున్నా ఒకరికి ఒకరు ఎక్కడ చెప్పుకోలేదు. విధి ఆడుతున్న నాటకంలో 65 సంవత్సరాల తర్వాత వాళ్ళు మళ్ళీ కలుసుకొని పెళ్లి చేసుకున్నారు. నిజమండి, కేరళలో జరిగిన ఒక సంఘటన. చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నా ఒకరి మీద ఒకరికి లవ్ ఉన్నా కూడా ఎక్కడ కూడా వాళ్ళు ఓపెన్ కాలేదు. సో క్రమక్రమంగా చదువులు అయిపోయినప్పటికీ వాళ్ళ జీవితాలలో పెళ్లిళ్ళు చేసుకొని తలా ఓ దారి వెళ్ళిపోయారు. వాళ్ళు పెళ్లిళ్ళు, కుటుంబం, పిల్లలు, సంసారం, బాధ్యతలు, ఆ క్రమంలో దాదాపుగా 50 సంవత్సరాలు గడిచిపోయింది. కరెక్ట్ గా జయప్రకాష్ అనే వ్యక్తి 65 సంవత్సరాలు, రష్మి అనే ఒక చిన్ననాటి స్నేహితురాలు ఒక షార్ట్ ఫిలిం ద్వారా వాళ్ళు మళ్ళీ కలుసుకున్నారు. జయప్రకాష్ కి ఈ మధ్యనే తన భార్యని కోల్పోయి దాదాపుగా ఒంటరి జీవితాన్ని గడుపుతూ చాలా ఇబ్బందిగా పడుతున్న సమయంలో రష్మి తన భర్త చనిపోయిన సందర్భం ఆమె కూడా ఒంటరి జీవితం గడుపుతుంది. సో తన ఒంటరి జీవితం ఇబ్బందికరంగా ఉంటుందని తను ఏదైతే షార్ట్ ఫిలిం లో నటించడం మొదలు పెట్టింది, ఆ షార్ట్ ఫిల్మే జయప్రకాష్ కి దగ్గర చేసే ప్రయత్నం చేసింది. నిజమండి, ఇక్కడ జయప్రకాష్ కుటుంబ సభ్యులు, వాళ్ళ పిల్లలు, అటు రష్మి వాళ్ళ పిల్లలు ఇద్దరు ఆలోచించి మీ ఒంటరి జీవితాలకు ఎప్పటికైనా మళ్ళీ పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని ఇద్దరు పిల్లలు కోరుకోవడం అనేది ఇది ఎక్కడ జరగదు, కేరళలో జరిగింది. అదే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను. జయప్రకాష్ 65 సంవత్సరాలు, రష్మి చిన్ననాటి స్నేహితులు. వీళ్ళు 65 సంవత్సరాల తర్వాత పిల్లలు. ఒక షార్ట్ ఫిల్మ్ లో జయప్రకాష్ కి దగ్గరైన ఆమె ఇద్దరు స్నేహితులతో చిన్ననాటి విషయాలు కలిసి ఫోన్ లో పంచుకున్నారు. అట్లాగే పిల్లల ప్రోత్సాహంతో వాళ్ళు దగ్గర ఒకటయ్యారు. నిజంగా వాళ్ళు పెళ్లిని చేసుకోవడానికి వీళ్ళ పిల్లలు కారణమయ్యారు. నిజంగా ఏ కుటుంబంలో ఎక్కడ కూడా జరగలేని ఇంతగా వాళ్ళ పెళ్లి అంగరంగ వైభవంగా చేసి ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడు అవి చక్కర్లు కొడుతున్నాయి సోషల్ మీడియాలో. చిన్నతనంలో చదువుకుంటూ వాళ్ళు ఒకరికొకరు ఇష్టపడుతూ చెప్పుకోలేక 65 సంవత్సరాల తర్వాత ఒకటయ్యారు. అంటే రాసి పెట్టుంటే ఎప్పటికైనా అది మనకు జరుగుతుంది అని చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనం. సో కేరళలో జరుగుతున్న 65 సంవత్సరాల జయప్రకాష్ రష్మిల పెళ్లిళ్ళు ఇది మీ ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం.